ఫ్రెండ్స్, ఇవాళ మనం సేమియా చక్కెర పొంగలి తయారు చేసుకుందాం. ఇగో సేమియాలు ఇలాగా ఉడకబెట్టుకోవాలి. ఇవి ఆల్రెడీ ఏపినవే. ఇలా ఉడకబెట్టుకోవాలి. ఈ స్టేజ్ లో ఇలా ముక్కలు అవ్వగానే కట్టేయాలి. అలాగే ఇలా మనం పెసరపప్పు కూడా ఉడకబెట్టుకొని ఇంకో ఇలా ఇలా మెల్ట్ అయితే చాలు. ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి కదా, ఇలాగా పెట్టుకోవాలి. వడకట్టుకొని దీంట్లో ఇలా చల్లటి నీళ్ళు పోసుకుంటే పొడి పొడిగా ఉంటాయి. లైట్ కూలింగ్ వాటర్ పోసుకుంటే చాలు. ఇప్పుడు బెల్లం కరగబెట్టుకోవాలి. 1/2 కిలో బెల్లం కరగబెట్టుకుంటే చాలు, పాకం ఏం అవసరం లేదు. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం. పొయ్యి మీద నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి కరిగింది. ఇప్పుడు దీంట్లోకి ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ వేపుకోవాలి. ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే ఈ పెసరపప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం పెసరపప్పులు కొద్దిగా లైట్ గా దీంట్లో వేసుకున్నాం నేతిలో. ఇప్పుడు ఇది కొంచెం నెయ్యిలో వేసుకున్నాం కదా, ఇందాక మనం ఉడకపెట్టుకున్న ఈ సేమియాలు కూడా దీంట్లో వేసేద్దాం. అన్ని సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఇందాక మనం కొంచెం పాలు కూడా మరగపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఈ పాలు కూడా దీంట్లో పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలుపుకుందాం. ఈ పాలు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సేమియా చక్కెర పొంగల్ అంటే మరి పాలు కూడా పోసుకోవాలి కదా. కొంచెం దగ్గర పడేయాలి. ఇందాక మనం బెల్లం కరగపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఆ బెల్లం కూడా దీంట్లో వేసేద్దాం. వడగట్టుకోవాలి. దీంట్లో చెత్త ఏదైనా ఉంటాయి కదా, ఇలా వడగట్టుకొని పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం. హైలో పెట్టుకొని చేసుకో. డ్రై ఫ్రూట్స్, యాలక్కలు చితకొట్ట 3 దీంట్లో వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకో. ఇది కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడేదాకా వెయిట్ చేయాలి. ఎంతో టేస్టీకరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది లోకి తీసుకుందాం. ఎంతో నోరూరించే సేమియా చక్కెర పొంగలి రెడీ అయిపోయింది.
మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.